సినిమా అంతా అయిపోయింది. ఆ టైంలో సునీల్ గారు ఒక డైలాగ్ చెప్తారనమాట మహాభారతంకి రిలేటెడ్‌గా. సో, ఆ డైలాగ్ చూసాక లిటరల్లీ చాలా బాగా కనెక్ట్ చేశారు ఈ స్టోరీని మహాభారతంకి అనిపించింది. సో, హాయ్ గాయ్స్, నేనిప్పుడే మన అఖిల్ గారి 'లెనిన్' మూవీ చూసి రావడం జరిగిందనమాట. సో, ఈ మూవీ పైన యాక్చువల్‌గా నాకు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. నేను ట్రైలర్ కూడా చూడలేదు. ఒక 'వారేవా' సాంగ్స్ అది కూడా రీల్స్‌లో చూసే వెళ్ళాను. సో, ఇంకా సినిమా చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే నాకు నచ్చింది. సో, నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బావుంటుందనేసి. ఎక్కడో కూడా నాకు యాక్చువల్‌గా సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడైనా లాజిక్స్ ఎతుకుదాం అనే ఫీలింగ్ వస్తదనమాట. ఈ లాజిక్‌లు మిస్ అయ్యారు అనేసి. బట్ ఈ సినిమా మొత్తంలో నాకు ఎక్కడ కూడా లాజిక్ ఎతకాలి అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు. ఎటువంటి అంత జాగ్రత్త పడ్డారో సినిమాలో మేజర్ హైలైట్స్ అంటే అది యాక్షన్ కొరియోగ్రఫీ. మన అఖిల్ గారు ఫైట్స్ అయితే అదరగొట్టేసారు లిటరల్లీ. చాలా బాగున్నాయి. అండ్ ఇంకా కొన్ని సెన్సార్ కట్స్ వల్ల కొన్ని సీన్స్ తీసేశారంట. అది కూడా యాడ్ చేసుంటే ఇంకా బాగుండు. అండ్ చాలా రాండ్రస్టిక్‌గా ఉంది. అండ్ ఇంకొకటి భాగ్యశ్రీ బోర్సేకర్ అనమాట. ఆవిడ వచ్చిన ప్రతిసారి స్క్రీన్ మొత్తం వెలిగిపోతుంటది. అంత బాగున్నారు ఆవిడ. యాక్చువల్‌గా ఈ సినిమాకి ముందు శ్రీలీల గారిని అనుకున్నారు. బట్ ఆవిడ తప్పుకున్నారనమాట. టు బి ఆనెస్ట్ ఆవిడ తప్పుకోవడం చాలా మంచిదైంది. ఆవిడ ఉండుంటే ఈ సినిమా ఎంత బాగా వచ్చేది కాదేమో అనిపించింది. సారీ శ్రీలీల గారు. అండ్ ఇంకా ఈ సినిమాలో నెగెటివ్స్ ఏమి లేవా అంటే, నెగెటివ్స్ అంటే ఒక బీజీఎం ఒకటే. బీజీఎం బాగుంది కాదంటే, చాలా బాగుంది, పర్ఫెక్ట్ సెట్ అయింది. బట్ సేమ్ హై పిచ్లు పెట్టేశారనమాట. హై వాల్యూమ్ ఉంటుందన్నమాట. మనకు అక్కడ డైలాగ్స్ వినిపించవు అండ్ లిరిక్స్ అయితే అస్సలు వినిపించవు. సో, ఇది ఒకటి చూసుకోండి నెక్స్ట్ టైం. అది తమన్ గారు మ్యూజిక్లో ఎలానే ఉండేది అది. సో, ఈ సినిమాకి అయితే నేను పక్కాగా 3.5 అయితే ఇస్తాను. ఎటువంటి డౌట్ లేదు. చాలా బాగుంది సినిమా. అండ్ ఈ వీకెండ్కి ఫ్యామిలీతో వెళ్ళడానికి పెర్ఫెక్ట్ మూవీ ఇది. సో, మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. సో, ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.